नाजरीन आदाब, ऐसे न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। साइबराबाद सीपी अविनाश मोहंती ने एक मीडिया कॉन्फ्रेंस के दौरान बताया कि साइबराबाद पुलिस ने हेरोइन के 4 सौदागरों को गिरफ्तार कर लिया। शमशाबाद एसओटी माधोपुर पुलिस ने नारकोटिक ब्यूरो की मदद से एक खुसूसी कार्रवाई करते हुए 4 मुलजिमान की गिरफ्तारी अमल में लाई है। उनके कब्जे से 1 किलो हेरोइन और 4 स्मार्टफोन बरामद कर लिए। पकड़ी गई हीरोइन यानी मंशियात की मालियत 7 करोड़ रुपये बताई गई है। इन मुलजिमान को शिल्पा रामम के करीब से गिरफ्तार कर लिया गया। 250 ग्राम के 4 पैकेटों में 1 किलो हेरोइन पैक की गई थी। चारों मुलजिमान का ताल्लुक रियासत राजस्थान से बताया गया है। मुलजिमान की तफसीलात कुछ इस तरह है। रियासत के नागौर ज़िले से ताल्लुक़ रखने वाले संतोष आचार्य इस वक्त जोधपुर जेल में है। संतोष आचार्य ने जेल जाते हुए अपने पास मौजूद मंशियात निमी जैन को दी थी। निमी चंद 2 माह कबल अपने भाई अजय भाई के साथ हैदराबाद आया था। अजय भाई अब्दुल्लापुर मेट में रहता था। अजय भाई ने हैदराबाद में मंशियात फ़रोख्त करने का मंसूबा बनाया। प्लान के मुताबिक निमी चंद और नरपत सिंह 1 किलो हेरोइन के 4 पैकेट लाए जो मिठाई के डब्बों में रख कर ला रहे थे। पुलिस ने मुसद्दिक़ा इत्तला की बुनियाद पर मुलजिमान को गिरफ्तार कर लिया। मुलजिमान की शनाख्त निमी चंद भाई साकिन राजस्थान, नरपत सिंह साकिन राजस्थान, अजय भट्टी साकिन राजस्थान, हरीश सर्वी साकिन राजस्थान के तौर पर की है, जबकि संतोष आचार्य जोधपुर जेल में महरूस है। मुलजिमान के कब्जे से 1 किलोग्राम हेरोइन जिसकी कीमत 7 करोड़ रुपये बताई गई है और 4 स्मार्टफोन जिसकी कीमत 40,000 रुपये पुलिस ने जब्त कर ली। చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్, అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ somewhere around 7 to 8 crores worth ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది ఎఫ్ఎస్ఎల్ పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమి చంద్ బాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ బాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమి చంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం, ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమి చంద్ దానికి డిస్పోజ్ చేయడం, అమ్మడం, దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి.